నెంబర్ 4 కల్కి ఎవరు? ప్రభాస్ అన్న భైరవ్ అయితే దీపికా పదుకొని ఎవరు? ఆమె కడుపులో ఉన్న బేబీకు తండ్రి ఎవరు? కల్కి సినిమా మిస్ అవ్వకుండా చూడడానికి గల 5 కారణాలు అవేంటంటే, మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అన్న హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో రాబోతున్న మూవీ కల్కి 2898 AD. అశ్విని దత్ అండ్ వాళ్ళ డాక్టర్స్ 500 నుంచి 600 కోట్ల బడ్జెట్ అయితే ఈ మూవీ తీస్తున్నారు భయ్యా. ఈ మూవీ రేపు ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. టికెట్స్ మాత్రం భారీ ఎత్తులు బుక్ అయిపోతున్నాయి. ఇక కల్కి మూవీ మీద ఆడియన్స్ కి ఇంతలా ఇంట్రెస్ట్ రావడానికి గల కారణాలు ఏంటి? పురాణాలతో కంపేర్ చేస్తూ డైరెక్టర్ నాగశ్విన్ తీసిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. అలాగే కల్కి పై అంత ఇంట్రెస్టింగ్ పెరగడానికి ఇంకా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అవేంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. నెంబర్ 1, నార్మల్ గా ప్రభాస్ అన్న మాస్ కట్అవుట్, యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేస్తాడు. అందుకే భయ్య బాహుబలి తర్వాత హాలీవుడ్ రేంజ్ హీరోలతో ప్రభాస్ అన్నని పోలుస్తూ ఉంటారు చాలా మంది ఆడియన్స్. అలాంటి ప్రభాస్ అన్న ఈసారి భైరవ్ అనే సూపర్ పవర్స్ ఉన్న హీరో రోల్ అయితే ప్రజెంట్ చేస్తున్నాడు. డైరెక్టర్ నాగశ్విన్ కల్కి పై ఇంత హైప్ పెంచడానికి ఇది ఒక రీజనబుల్ అనే చెప్పొచ్చు. నెంబర్ 2, డైరెక్టర్ నాగశ్విన్. ఇన్ని ఇయర్స్ మన హాలీవుడ్ సినిమాల్లో విజువల్స్ చూసి చాలా ఆనందపడే వాళ్ళం. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు వస్తే చాలా బాగుండని కూడా అనుకునే వాళ్ళం. తర్వాత బాహుబలి RRR లోని విజువల్స్ చూసి తెలుగు సినిమాకి అదే గొప్ప అచీవ్మెంట్ అనుకున్నాం. ఇదంతా కల్కి రానంత వరకు మాత్రమే. కల్కి అందరి ఒపీనియన్స్ మారిపోయేలా చేసిందని చెప్పొచ్చు భయ్యా. ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఇదిరా విజువల్స్ అంటే, ఇదిరా మూవీ అంటే అనిపించింది. ఇక మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి డైరెక్టర్ నాగశ్విన్ ఉండేసరికి చాలా హ్యాపీగా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ నాగశ్విన్ మనకి ఒక మంచి మూవీని మన ముందుకు తీసుకురాబోతున్నాడు. నెంబర్ 3, శాంబలం రహస్యం ఏంటి? కాంప్లెక్స్ కథ ఏంటి? బాహుబలి చూశాక వై కట్టప్ప కిల్ బాహుబలి అనే క్వశ్చన్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. కల్కి ట్రైలర్ చూశాక శాంబలం ఏంటి, దాని రహస్యం ఏంటి, కాంప్లెక్స్ ఏంటి, దాని కథ ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ అందరిలో పెరిగిపోయింది. నెంబర్ 4, కల్కి ఎవరు? ఇది కూడా $1 మిలియన్ క్వశ్చన్. ప్రభాస్ అన్న భైరవ్ అయితే దీపికా పదుకొని ఎవరు? ఆమె కడుపులో ఉన్న బేబీకు తండ్రి ఎవరు? అతనే కల్కినా? ఇది కూడా సినిమాపై ఇంట్రెస్టింగ్ పెరిగేలా చేసింది. నెంబర్ 5, ఇంకా ఈ మూవీలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. అశ్వథామ రోల్ అమితాబ్ బచ్చన్ చేస్తున్న కమల్ హాసన్ గారి రోల్ కూడా భయపెట్టేలా ఉంది. అసలు అతని రోల్ ఏంటి? విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటాని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా మంది యాక్టర్ సర్ప్రైజెస్ అయితే ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఇవన్నీ మహాభారతంలోని క్యారెక్టర్స్ ని పోలి ఉంటాయని టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కారణాలన్నీ ఒకెత్తైతే తెలుగులో పెద్ద సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది అనే చెప్పొచ్చు భయ్యా. ఫ్యామిలీతో అంతా కలిసి మూవీకి వెళ్ళడానికి కల్కి ఇస్ ద బెస్ట్ మూవీ అనే చెప్పొచ్చు. ఇదే భయ్యా మనం కల్కి మూవీకి వెళ్ళడానికి గల కారణాలు. మరి ఈ రీజన్స్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా. ఇంకో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.